పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆదివారం మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆదివారం మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని కోరుతూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో జీఎస్టీ పేర ప్రజలపై అధిక పన్నులు మోపిందని, ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని, పెట్టుబడిదారులకు దేశ సంపద దోచిపెట్టిన మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అన్నారు. దేశంలో సమతుల్యత లేని అభివృద్ధిని మోడీ చేస్తున్నారని, దక్షిణ భారతదేశంలో నిధుల కేటాయింపులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం లేదని తెలిపారు. తీవ్రమైన నిర్లక్ష్యం, వివక్షత చూపుతున్నారని తెలిపారు. కేవలం అంబానీ, అదానీల మెప్పు కోసమే దేశ సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. జీరో అకౌంట్ ద్వారా 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తామనే మాట జూట అని అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, పంటలకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. ఏకకాలంలో పంటల రుణమాఫీ 2 లక్షలు చేయాలని, 6 గ్యారంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే అభ్యర్థి ఎండి జహంగీర్ అని అన్నారు. సుత్తికొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కాగు వెంకటయ్య, చెల్లం ముత్యాలు, నారోజు అంజయ్య, బుర్రి పెంటయ్య, లక్ష్మమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.